హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ అప్డేట్స్. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. దాదాపు 4 ఏళ్ల వెయిటింగ్, భారీ బడ్జెట్, స్టైలిష్ టీజర్స్ చూసి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. మరి ఇన్ని అంచనాల మధ్య వచ్చిన టాక్సిక్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే, యష్ పోషించిన యష్ రాయ్ మరియు అతని సిస్టర్ గంగా పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాకు వస్తారు. అక్కడ ఓపియం ట్రేడ్కి సంబంధించిన క్రైమ్ వరల్డ్లోకి వెళ్తారు. ఈ జర్నీలో కియారా అద్వానీ పోషించిన నాదియాతో యష్ క్యారెక్టర్కి ఏర్పడే రిలేషన్ చుట్టూనే కథ నడుస్తుంది. యష్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ వరల్డ్లో తను ఎలా ఇరుక్కున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: లుక్స్, స్టైలింగ్, యాటిట్యూడ్ అన్నీ యష్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. స్క్రీన్ ప్రెజెన్స్ అదరగొట్టేశాడు. యష్ కియారా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విజువల్స్. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. పోర్చుగీస్ కాలం నాటి గోవా సెటప్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: యాక్షన్ సీన్స్ స్టైలిష్గా ఉన్నా ప్రతి కొద్దిసేపటికో ఎలివేషన్ సీన్ రావడం వల్ల రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు మైనస్ పాయింట్ రైటింగ్. ప్రతి 10 to 15 నిమిషాలకు ఒక ఫైట్ వస్తుంటుంది, కానీ కథ పెద్దగా ముందుకు వెళ్లదు. సెకండ్ హాఫ్లో అయితే సినిమా ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవడం కష్టం. క్లైమాక్స్ ట్విస్ట్ ఓకే అనిపించినా అప్పటికే కన్ఫ్యూజన్ వల్ల ఇంపాక్ట్ తగ్గుతుంది. అలాగే తెలుగు డబ్బింగ్ లిప్సింగ్ కూడా కొన్ని చోట్ల బాగా వీక్. ఓవరాల్గా చెప్పాలంటే టాక్సిక్ మంచి ఐడియాలు, విజువల్స్ ఉన్నా ఎంగేజింగ్ కథగా చెప్పడంలో ఫెయిల్ అయిన సినిమా. కేవలం యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నా వైపు నుంచి టాక్సిక్కి 2.5/5 రేటింగ్. మరి మీరు టాక్సిక్ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్ చేసి మిస్టర్ శివ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.